ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. కృపగల దేవుడు గడిచిన 8 మాసాలు కృపలో దాచి ఉన్నారు. ఈ 9వ మాసంలోకి అనగా ఈ సెప్టెంబర్ మొదటి దినములోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినపు దేవుని మాట యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదివినప్పుడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు తల్లి అలాగే చంటి బిడ్డకు మధ్య ఉన్న ఆ బాంధవ్యాన్ని దేవుడు ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. తల్లి తన బిడ్డను మరువదు, ఒకవేళ వారైనా మర్చిపోయినా గాని నేను నిన్ను మరువను అని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. గమనించారండి, దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే కన్న తల్లి ఆ చంటి బిడ్డను బహుశా పాలు త్రాగే బిడ్డ కావచ్చు, ఆ చంటి బిడ్డను కరుణింపకుండా, అంటే ఆ బిడ్డ మీద జాలి పడకుండా ఉంటుందా? ఉండదు. అలాగే ఆ చంటి బిడ్డను తల్లి మరిచిపోతుందా? మరిచిపోదు. చూడండి, ఈ లోకంలో తల్లికి ఆ బిడ్డకి, ఆ తల్లి బిడ్డల ప్రేమ ఎంతో మాధుర్యమైనది. ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నా కానీ తండ్రి ప్రేమ ఉన్న ఆ ప్రేమ వేరు. అలాగే తల్లి బిడ్డల ప్రేమ వేరుగా ఉంటుంది. తల్లి బిడ్డల ప్రేమ వేరు. ఎందుకంటే 9 మాసాలు ఆ బిడ్డను తల్లి గర్భములో మరి ఉంచుకొని పెంచుతుంది కనుక ఎంతో మాధుర్యంగా ఉంటుంది కనుక దేవుని బిడ్డలారా, తల్లి ఆ చంటి బిడ్డను మరువదు. అయితే దేవుని వాక్యం చెప్తున్న స్పష్టమైన మాట ఏంటంటే, ఈ లోకములో మరి ఎంత ఆ కన్న తల్లిదండ్రులైనా కానీ వారు మరువరు. కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక పరిస్థితుల్లో మరిచిపోయే సందర్భాలు ఎదురవుతాయి. అందుకని దేవుడు సెలవిస్తున్నాడు, తల్లి తన బిడ్డలను మరిచినా నేను నిన్ను మరువను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషుల ప్రేమ కొంతవరకే. ఈ లోకంలో మనుషుల జ్ఞాపకాల్లో మనం ఉండేది కొంతవరకే. మన అవసరత వారికి ఉన్నప్పుడు వారి జ్ఞాపకాలలో మనం ఉంటాం. ఆ అవసరత లేనప్పుడు వారి జ్ఞాపకాలలో అనగా వారి యొక్క మదిలో, వారి యొక్క ఆలోచనలో మనం ఉండం. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా కొంతవరకే తన జ్ఞాపకాలలో మరొక వ్యక్తిని ఉంచుకోగలడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు తల్లి ప్రేమకు దూరం అయిపోయావా? తల్లిదండ్రులు మర్చిపోయారా? తల్లిదండ్రులు మర్చిపోయి ఉన్నారా? దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు నిన్ను మరిచినారా? అన్నతమ్ములు మరిచిపోయి ఉన్నారా? స్నేహితులు మరిచిపోయి ఉన్నారా? నా అనుకున్న వారే మరిచి నీకు దూరమై ఒంటరిగా చేసి నేను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారా? మనుషులు ఉన్నా లేకపోయినా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను మరువను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, దేవుని యొక్క మాట అది యథార్థమైనది. దేవుని యొక్క మాట న్యాయమైనది. దేవుని మాట నమ్మకమైనది. దేవుడు ఒక్కసారి ఆయన మనతో మాట్లాడితే ఆ మాటలో చాలా ఆంతర్యం ఉంటుంది. ఆ మాట మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది. కనుక ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ మనుషుల చేత మరువబడి దిగులు చెందుతూ బాధపడుతూ ఉన్నావేమో, నువ్వు అధైర్యపడవద్దు. ఎందుకయ్యా అంటే, మరువని దేవుడు మనకి ఆకాశమందు ఉన్నాడు. ఆయన జ్ఞాపకాలలో మనం ఉన్నాము. నిత్యము ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటానే ఉన్నాడు.
మరువక విడువక ఎడబాయక తన కృపను మన ఎడల చూపే తండ్రి మనకు పరలోకమందు ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఎవరు కూడా నన్ను వారు మర్చిపోయారు, వీరు మర్చిపోయారని బాధల్లో మనం ఉండాల్సిన అవసరత ఎంతైనా లేదు. బాధల్లో ఉండవలసిన అవసరత, సృష్టించిన దేవుడు, మనల్ని ఈ భూలోకానికి పంపించిన దేవుడు మన మరువక మరిచిపోక మనల్ని నిత్యము ఆయన మన నిబ్బరం కలిగి ధైర్యం కలిగి మన అడుగులు ముందుకు వేయటకు మనము సాహసించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేను నిన్ను మరువను అని దేవుడు చెప్పడం కారణం ఏమిటి? కన్న తల్లిదండ్రులే మర్చిపోతున్న ఈ దినాల్లో, మన అనుకున్న వారే మర్చిపోతున్న ఈ దినాల్లో, మరి దేవుడు నేను నిన్ను మరువను అని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఆయన మనల్ని సృష్టించిన తండ్రి, మనము ఆయన చేతి పని అయి ఉన్నాము. తల్లి గర్భమందు రూపము రాక మునిపే దేవుడు మనం ఎరిగి ఉన్నాడు. మనము ఆయన స్వాస్థమైన ప్రజలము, ఆయన చేత నిర్మింపబడిన ప్రజలము గనుక, ఆయన చేత నిర్మించబడిన ప్రజలము గనుక ఆయన మనల్ని మరువడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా చెప్పాలంటే, దేవుడు మనల్ని మరువకుండా ఎందుకుంటున్నాడు? నిత్యము మనం ఆయన జ్ఞాపకాల్లో ఎందుకు ఉండగలుగుతున్నామంటే, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు గనుక మనల్ని ఆయన మర్చిపోడండి. ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనమే దేవుణ్ణి మర్చిపోతామేమో కానీ ఆకాశం ఉన్న దేవుడు మనల్ని మరువుడండి. కనుక ఈ మాటలు వింటున్న నీవు, దేవుడు నాకున్నాడు, దేవుని జ్ఞాపకాలు నేను ఉన్నాను, దేవుని జ్ఞాపకాలు నేను ఉన్నాను అని ధైర్యం కలిగి ఆత్మీయ జీవితంలో మన ముందుకు కొనసాగాలి. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, దయగల తండ్రి, జీవాధిపతి యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఎంతైనా నమ్మదగిన దేవుడునైనా, ఈ లోకంలో మనుషులు మమ్మల్ని మరిచిపోవచ్చు, కానీ నన్ను సృష్టించిన దేవుడునైనా, మమ్మల్ని సృష్టించిన దేవుడునైనా ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రభువా, ఏకీభవిస్తున్న వారు ఎవరి చేత మరిచిపోయి ఉన్నారో నా తండ్రి తెలియదేసయ్యా. మనుషులు మరిచిపోయినా మీరు మరువని దేవుడు అని ఈ దినమందు మీరు మాకు తెలియపరిచారు నాయనా. అందును బట్టి నీ వాక్యాన్ని చేతపట్టి వరము కలిగి ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుటకు సహాయం అనుగురించి మరువని దేవుడు మా ఎడల కృప చూపుతూ నడిపిస్తూ ఉన్నారు కనుక విశ్వాసంతో ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుటకు సహాయం అనుగురించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.